ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చావు అంచును వెళ్ళాక నిజాన్ని రాబడతాను గురువుగారు. ఇవాళ రహస్యాన్ని బట్టబయలు చేస్తాను. అత్తగారు, మంచినీళ్లు తీసుకురావటానికి ఇంత టైం పట్టిందేంటత్తయ్య? నీళ్లు అని చెప్పడం తేలికే. మంచినీళ్లంటే బాగా ఫిల్టర్ చేయాలి కదా సుమనా. అంత మంచిగా ఉండే నీళ్లు నాకివ్వండత్తయ్యా. తాగేస్తావా ఏంటి? తాగేమంటారా? గురువుగారు, మీరొచ్చింది గాయత్రి అత్తయ్య గురించి చెప్పడానికా? అవును హాసిని. ఇదేంటి స్వామి ఇవాళ ఇలాగ మాట్లాడుతున్నారు? నా బిడ్డ యోగక్షేమాల గురించి తెలుసుకోలేకపోయానేనన్న బాధని తొలగించడానికి వచ్చారు స్వామివారు. క్షేమ సమాచారం గురించి చెప్తారు కదా స్వామి. నీకు దాహంగా ఉంటే వేరే గ్లాసులో నీళ్లు పట్టిస్తాను. భలే వారే అత్తయ్య, మీ చేత సేవలు చేయించుకుంటే నాకు పాపం చుట్టుకుంటుంది. అయినా నేను ఈ నీళ్లు తాగి స్వామివారికిస్తే నన్ను శపించేస్తారు కూడా. రండి వెళ్దాం. అవును గురువుగారు, గాయత్రి దేవమ్మ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. మీరు బావుండాలి గురువుగారు. సాధు పురుషులు అందంగా ఉండాలంటే కష్టమే కదడమ్మక్క. నీ మొహం బాగుండాలంటే ఆయురారోగ్యాలతో ఉండాలని అర్థం. నీలా మేకప్ వేసుకుని 30 సార్లు అద్దంలోకి తలపెట్టడం కాదు. రే, తనకు అర్థమైనట్టు అన్నదిలే. ఆ మాత్రానికే సీరియస్ అవడం ఎందుకు? సుమనా, మంచినీళ్ళివ్వమ్మా. తీసుకోండి గురువుగారు. ఇందులో విషప్రయోగం జరిగినట్టు నయని గ్రహించినా తన చెల్లెల్నే అనుమానిస్తుంది తప్ప నన్ననలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.